భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. హిందూ బంధువులారా, జస్ట్ ఈరోజు మనకు తెలిసిన టాపికే, కానీ చాలామందికి మన బీసీలోకి ఎందుకంటే కొద్దిగా చదువుకోలేరు, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, తెలియదు కనుక వాళ్ళకు ఒక చిన్న టాపిక్. ఇది వేరే వాళ్ళకి కాదు, ఓన్లీ మన బీసీలకే. మన బీసీలు మాత్రమే చూడాలి, బీసీలు మాత్రం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనకు ఈ 42% రిజర్వేషన్ ఎందుకు అనేది మనం కనుక్కోవాలి. ఈ 42% రిజర్వేషన్ వస్తే మనకి ఏమొస్తుంది, లేకుంటే ఏం కోల్పోతున్నాం అనేది మనం తెలుసుకోవడానికి చిన్నగా, అంటే తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు వదిలేయండి, తెలిసిన వాళ్ళు మోటివేట్ అయ్యి ఓటేయండి, తెలియని వాళ్ళు మోటివేట్ చేసి ఓటేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో మనం ఎన్ని గెలిస్తే, మన బీసీలు ఎన్ని ఈ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ స్థానంలో ఎన్ని సీట్లు గెలిస్తే మన బీసీ ఉద్యమానికి అంత బలం వస్తుంది. మనం అంతే విధంగా కూడా మనం బీసీ ఉద్యమం ముందు తీసుకోగలం, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అవతల వాళ్ళకి భయం వస్తుంది. సో ప్రతి పార్టీ కూడా 40% ఇస్తా అంటుంది, కానీ మాట వరకే. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చే ఇష్టం లేదు. ఎందుకు అంటే వాళ్ళు మొత్తం అగ్రవర్ణాలే అందులో ఉన్నారు. అగ్రవర్ణాలు ఉన్నారు కనుక వాళ్ళు మనకు 42% కాదు కదా, ఏది మనకి ఇవ్వరు. సో మనం 42% రిజర్వేషన్ తెచ్చుకోవాలి అంటే మాత్రం పక్కాగా మనం అన్రిజర్వ్డ్ అంటే జనరల్ స్థానంలో పోటీ చేయాలి. పోటీ చేసిన దానిలో మన బీసీ వాళ్ళనే మనం గెలిపించుకోవాలి. బీసీ స్థానాలే గెలిపించాలి, బీసీలనే గెలిపించాలి, బీసీలను పోటీలో పెట్టాలి, బీసీలను గెలిపించాలి. అప్పుడు తప్ప మనము ఈ బీసీ వాదాన్ని ముందు తీసుకెళ్ళలేము, మన 42% రిజర్వేషన్ మనం తెచ్చుకోలేము. సింపుల్ బ్యాక్గ్రౌండ్ మీకు అనిపించకపోవచ్చు, ఫస్ట్ టైం ఈరోజు చేస్తున్నా కనుక. ఇది అన్రిజర్వ్డ్ అంటే జనరల్ స్థానాలు అంటే ఏంది, 50% పైన ఎవరున్నారు, జనరల్ స్థానాలు అంటే మనకు అపోహ ఏముంది, చాలామంది బీసీలకు అపోహ ఏముందంటే, అరే భయ్ జనరల్ స్థానాలా, అమ్మా ఇది రెడ్డిలకు, రావులకు, అగ్రవర్ణాలకు భయ్ మనకు కాదు, ఇవి వాళ్ళకి రిజర్వ్డ్ అయిపోయినాయి, సో దాన్ని మనం పోవద్దు, వాళ్ళు ఎప్పుడన్నా మనకు బీసీ వస్తే అప్పుడు చేసుకోవాలి, అప్పుడు మనం పోటీకి రావాలి అనే ఉద్దేశం ఉంటుంది. సో అది తప్పు. అన్రిజర్వ్డ్ జనరల్ స్థానాలంటే మొత్తం అందులో 50% ఎవరైనా నిలబడచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా నిలబడచ్చు. కానీ ఏం చేశారు మన పెద్దలు, మన అగ్రవర్ణాలు మనకు నేర్పింది ఏంది, అరే భయ్ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో చిన్న కథ, ఊళ్ళో ఏం చెప్తారంటే, అరే భయ్ జనరల్ వస్తే నాకు, బీసీ వస్తే నీకు చెప్పేస్తారు. జనరల్ వస్తే అంటే వాళ్ళు ముందే డిసైడ్ అంటారు, వాళ్ళది వస్తే వాళ్ళకి, కానీ బీసీ వస్తే నీకు. కానీ అప్పుడు కూడా మనకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు తెలుసు, అప్పుడు వాళ్ళు చెప్పింటారు, నా 5 ఏళ్ళు పని చేయించుకుంటాడు, ఆ 5 ఏళ్ళు పని చేయించుకొని జస్ట్ వాడిని పక్క తెప్పడానికి. సో మనం అలాంటి ట్రాప్లో పడకండి. సింపుల్ అది. మీరు జనరల్ అయితే నేను, బీసీ అయితే నీవు అనే మాట ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళే పెద్ద ప్రాబ్లం, వాళ్ళతో పెద్ద ప్రాబ్లం. సో మీరు వాళ్ళని ఖచ్చితంగా గమనిస్తుండండి. కంపల్సరీగా 100% చెప్తున్నాను, మన బీసీలనే గెలిపించండి, బీసీలకే ఓటేయండి. వాళ్ళు ఇవ్వడానికి వాడు మంచోడా, చెడ్డోడా, వాడా, వీడా, ఇంకోటి వాళ్ళేమి ఇవ్వడం తక్కువ లేరు, అందరూ అంతే ఉన్నారు. సో అందులో మనోడు. సో మనం 42% రిజర్వేషన్ వచ్చే వరకు మనం మాత్రం 100% ఏం చేయాలి, ఈ 42% రిజర్వేషన్ వచ్చే వరకు మన ఓటు అనేది బీసీలకే వేయాలి. ఆ పని మీద ఉండండి. ఈ ఎవరైతే 50% పైన ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు 50%లో వాళ్ళు ఆడుతున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమున్నారు, 60-70%, 50% అనుకోండి, దగ్గర వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్సీలు వాళ్ళే, కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళే, పెద్ద పొజిషన్లు వాళ్ళు. మనకి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఎందుకు రిజర్వేషన్ లేదు బీసీలకు, అది తెలియట్లేదు, చాలామంది తెలియదు, అది మనకి ఇవ్వలేదు. ఈడేమైంది, బీసీలకు ఎంత, మనం 56% ఉన్నాం. మనం 56% జనాభా పెట్టుకొని మనకు రిజర్వేషన్ ఏంది, మనకు 27%. అదని కరెక్ట్ ఇస్తుండ్రా. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 17%, 18% ఇచ్చారు, ఇప్పుడు 30 అంటారు. అది ఏది సరిగ్గా రావట్లేదు. సో మనం వాళ్ళు ఇచ్చే దయ మీద ఆధారపడద్దు, మనం సాధించుకోవాలి. సాధించుకోవాలంటే ఏం చేయాలి, ఓటు బీసీ వాదానికి వేయాలి, బీసీ పర్సన్కి వేయాలి. పర్సన్ ఎవరైనా మన ఇంటి పక్కోడా, మన శత్రువా, పక్కోడా, ఇక్కడ అవసరం లేదు, మనం బీసీకే ఓటేయాలి, బీసీనే గెలిపించాలి. ఏం చేస్తారు, కొందరు వస్తారు, అరే ఈయన జనరల్ స్థానంలో పక్కింటి ఆయన కాదు, ఒక్కతోనే కూర్చొని ఒక్కతో తిన్నా
ఒక్కదన పడుకున్నా కూడా జనరల్ స్థానాల్లో బీసీల తప్ప వేరేలో ఓటేయకండి. నేను బీసీ మేధావులకు అందరూ కోరుకునేది ఏంటంటే గట్టిగా మనం కంపల్సరీగా జనరల్ స్థానాలు ఎక్కడ జనరల్ స్థానాలు ఉన్నాయో అక్కడ పక్కాగా మనం వెళ్ళి బీసీలకి ఓటేయమని అడగాలి, మనం గెలిపించుకోవాలి. ఎప్పుడైతే మనమైతే బీసీల ఓట్ మనం ఎప్పుడైతే ఒకటి కన్ఫామ్ సత్తా ఉంటేనే, రాజ్యం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కనుక, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో రాజ్యం ఉంది కనుక వాళ్ళు ఇవ్వచ్చు కదా, సీఎంని బీసీ చేయొచ్చు కదా, ఒక హోంమంత్రిని చేయొచ్చు కదా, ఒక విద్యాశాఖ మంత్రిని చేయొచ్చు కదా, ఒక ఆర్థిక మంత్రిని చేయొచ్చు కదా, బీసీని చేయొచ్చు కదా. వాళ్ళు చేయరు. ఎంతమంది చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే 42% రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళన్నమాట. ఆ ప్రకారం రాజ్యాంగం ప్రకారం పోతే ఇప్పుడు 42% మనకు మంత్రులు ఉన్నారా? మన మంత్రులు 42% ఉన్నారా? లేరు. 42% మంత్రులు మనకు లేరు. అదో పెద్ద ఇష్యూ. వాళ్ళు ఇవ్వట్లేదు. ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చారు? కార్పొరేట్ చైర్మన్ ఎన్ని ఇచ్చారు? నామినేట్ పదవులు ఎన్ని ఇచ్చారు? మనకు ఎంత పర్సెంట్ ఇచ్చారు? 42% ఇచ్చారా? ఇవ్వరు. జస్ట్ మాట చెప్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ అంతే, ఈ లోకల్ అయినా అంతే, ఎవరైనా అంతే. వాళ్ళు ఒకటి ఏం చేసినా వాళ్ళు మనకు చెయ్యరు. సో మనం చేయాలంటే ఏంది? మన మీద ఉన్నారు. తీన్మార్ మల్లన్న కానీ, మన ఆర్ కృష్ణయ్య గారు కానీ, చిరంజీవులు గారు కానీ, ప్లస్ మన ఎవరు అలాంటి పెద్ద మనుషులు చాలామంది, విశాలధన్ మహారాజ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళతో పాటుగా మనం 100%గా వాళ్ళు చెప్పింది విని మనం మా తర్వాత ఏ పార్టీ ఆ పార్టీ ఉంటుంది. ఫస్ట్ మనకు రావాల్సింది 42% రిజర్వేషన్ వచ్చినాక నీవు ఎక్కడ వెళ్ళిపో. నేను బీజేపీ, నా లైఫ్ లాంగ్ ఫస్ట్ నుండి బీజేపీ ఉన్నాను, సచ్చే వరకు బీజేపీ ఉంటాను. కానీ నాకు 42% వచ్చే వరకు మాత్రం నేను బీసీకే, అది బీసీ ఎవరైనా బీసీకి మాత్రమే ఓటేస్తాను, బీసీకి మాత్రమే ఓటేయమని చెప్తాను, బీసీ కోసమే చేస్తాను. 42% వచ్చినాక మనకు ఆటో వచ్చేసి 142% మనకు వచ్చినప్పుడు ఇంకా మన రాజ్యం మన చేతిలో ఉంటుంది. అప్పుడు సీఎం మనవాడవుతాడు, హోమ్ మినిస్టర్ మనవాడవుతాడు, విద్యాశాఖ మంత్రి మనవాడవుతాడు. సో ప్రజలారా, ఓటే ముఖ్యం. మీరు ఓటు తప్ప ఇంకోటి చేయకండి. ఓటేసి వేరే అన్ని మాట్లాడినా వేస్ట్. కళ్ళు మూసుకొని ఎవరున్నారు భయ్? మన కార్పొరేషన్లో ఎవరున్నారు? ఓకే బీసీ 8%. వేరే వాళ్ళ ముఖాలు చూడకండి. జనరల్ స్థానంలో వేరే వాళ్ళ ముఖం చూడకండి. మన బీసీ ఎవరున్నారు? ఉన్నాడు, ఆయన నెంబర్ ఎంత కనుక్కోండి, పోయి టక్కునేసి రండి అంతే. మూడో ఆప్షన్, వాళ్ళు ఇచ్చినా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, వాళ్ళు ఏం చేసినా ఎంజాయ్ చేయండి. కానీ మనం మాత్రం 100%గా బీసీ స్థానానికి, బీసీ పర్సన్కే వేయాలి. అప్పుడే మనం మన అనుకున్న 42% రిజర్వేషన్ని మనం పొందగలం. లేదు అంటే మనం చేయలేము. సో జై బీసీ, జై బీసీ.